మీకు అర్థం కాలేదా అపర్ణాదేవి గారు? మౌనం అర్ధాంగీకారం. అయితే తప్పు జరిగిందని వసుంధర ఒప్పుకుంటోందన్నమాట. మీరు నన్ను ఇంతలా నిందిస్తున్నారంటే మీ దృష్టిలో నేనెంత దిగజారిపోయానో నాకు అర్థమైంది మేడం. విచక్షణ కోల్పోయిన ఒక జంతువు లాంటి మనిషి ఒక అమ్మాయి మానాన్ని మంట కలిపితే తప్పు చేసిన వాడిని శిక్షించకుండా, వాడిని చంపేయకుండా ఆ తప్పంతా నా మీద నెట్టి ఇంత చులకనగా మాట్లాడుతుంటే నేనే మాట్లాడగలను. ఈ తప్పుకి నువ్వే బాధ్యురాలివని ఊరంతా కోడై కూస్తోంది. మాకు కావాల్సింది లేని అబద్ధాలు, చెప్పుకునే నిజాలు కాదు. తప్పు నీ వల్ల జరగలేదని నిర్ధారణ కావాలి. సారీ మేడం. ఈ ప్రపంచంలో నేను తప్పు చేయను అని నిర్ధారించే వ్యక్తులు ఇద్దరు. మా అమ్మ, మా నాన్న. ఇప్పుడు వాళ్ళు చెప్పడానికి లేరు, రారు. అయిన వాళ్ళు, కావలసిన వాళ్ళు ఎవరు లేని ఈ అనాథ ఎంత చెప్పినా, నిజమే చెప్పినా ఎవరు నమ్మరు. కనీసం నా మీద అభిప్రాయం ఉన్న వాళ్ళైనా అర్థం చేసుకుంటారనుకున్నాను. ఆ నమ్మకం కూడా పోయింది. నేను మీ ఇంటికి కోడలిగా రావడం మీకు ఇష్టం లేదు. నాకిప్పుడు అర్హత కూడా లేదు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఒసే వసుంధరా, నువ్విలా మొండికేసి నట్టింట్లో కూర్చొని ఏడవకే. ఇదిగో, నా మనవరాలకి రావాల్సిన పెళ్లి సంబంధాలు కూడా అట్నుంచి అటే పోతాయి నీ ఏడు మోహం చూసి. నీ కర్మ, ఎలా తగలబడితే అలా తగలబడు. ఏభా ఏం చేస్తున్నావు బేబీ? కనిపించట్లేదా? అందరి మీద పగపడుతున్నాను. అలా మాటి మాటికి ఊపిరి బిగపట్టుకు బేబీ. ఆ వసుంధర కంటే ముందు నువ్వే పోతావు. అసలే నాకున్న ఒక్కగానొక్క నలుసువి. నువ్వు ఆ ఒక్కగాని ఒక్క నలుసుని చుదిమేశావు. అసలు బయటికి రాకుండా అదిమేశావు. అలా అనుకో బేబీ. నేనే అన్ని చేశానా అని నాకు ప్రౌడ్గా ఉంటుంది. నీకసలు బుద్ధి లేదు మామ్. బావతో నా పెళ్లి ఘనంగా జరిపిస్తానని చెప్పి ఘోరంగా విఫలమైన నా జీవితాన్ని గోడకి కొట్టిన పిడకలు చేశావు. నువ్వు ఫూలిష్ గా మాట్లాడుకు బేబీ. ఇందాక నీ కోసం మా అమ్మ ముందు ఎంత ఏడ్చానో చూడలేదా? ఆహా, నీకంటే ఆ వసుంధరే నయం బేబీ. కాసేపైనా అర్థం చేసుకుంటుంది. వాళ్ళు కూడా అదే అనుకుని ఈ ఇంటికి కోడలు చేసుకుంటున్నారు. దాని అప్పగింతలకి నువ్వు కూడా వాళ్లతో పాటు ఏడు. కాంతమ్మ కాల్ చేస్తుంది బేబీ. ఒకసారి స్పీకర్ ఆన్ చేయి మామ్. ఆ ముసలిదేం చెప్తుందో. హలో ఐరేంద్రి, ఏం చేస్తున్నారు? పగలగొట్టిన గాజు పెంకుల్ని బెడ్ మీద వేసుకుని పొర్లుదాం అనుకుంటున్నావు. నువ్వు కూడా వస్తావా? నేను చెప్పేది వింటే సంతోషం బట్టలేక కింద పడి దొర్లుతారే మీరిద్దరూ. పాడుతా తీగ పాటలు విన్నా కోపం తీరేలా లేదు. ఇక నువ్వేం చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. నీతో చేతులు కలిపి నక్షత్ర వంశీల పెళ్లి జరిపించాలనుకున్నాను. కానీ నువ్వు మమ్మల్ని ఎరగా వాడుకుని ఆనంద్ అలేఖ్యల ప్రేమకి బీజం వేసి పెళ్లికి ముడిపడేలా చేశావు. వంశీ నక్షత్రాలు పెళ్లి జరిగితే నెత్తి మీద 4 అక్షంతలు చల్లుదాం అనుకున్నాను. ఇప్పుడు నేను నా కూతురు వసుంధర వంశీల పెళ్లిలో వచ్చిపోయే వాళ్ళ తల మీద పన్నీరు చల్లుతామేమో అనిపిస్తుంది. అందుకేనే మీ ఇద్దరికి ఆవేశం ఎక్కువ అన్నది. చిన్నప్పుడే మా అమ్మ చెప్పింది. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీ అమ్మ మాట వినకుండా అప్పుడప్పుడు నా మాట కూడా వింటూ ఉండు.
ఏంటది? ఇదిగో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వసుంధర జీవితం ఒడ్డున పడిన చేప పిల్లల తెడ్డు దిగిపోయిన పడవ పల్లల దాని జీవితం అల్ల కల్లోలమై గిలగిల గిలగిల కొట్టుకుంటోంది. భాష నేర్చుకునే దానిలా కాకుండా తిన్నగా చెప్పు కాంతమ్మా. మీలాగే మా జోగ్గాడికి కూడా ఆత్రం ఎక్కువైరింద్రి. ఆ వెధవ వసుంధర మెళ్ళో తాళి గట్టి తల్లిని చెయ్యరా అనంటే తాళి కట్టకుండానే తప్పు చేసేశాడు. ఇక సాటి ఆడదానిగా నేనెంతకంటే ఏమీ చెప్పలేను. మీరే అర్థం చేసుకోండి. ఇంకా సేపట్లో ఇక్కడ అంటుకున్న మంటలు అక్కడికి వ్యాపిస్తాయి. ఈ గ్యాప్లోనే మొత్తం సెట్ చేసుకోండి. నీ కూతురి పెళ్లి, నా మనవరాలి పెళ్లి కళ్యాణ మండపంలోనే ఖచ్చితంగా జరుగుతాయి. నువ్వనేది నిజమేనా కాంతమ్మా? నీ నోట్లో పంచదార పోయా? ఇంత తీయటి కబురు చెప్తే నిజమేనా అని నొక్కులు పోతావేమిటే? సారీ కాంతమ్మా, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. వచ్చాక కలుద్దాం. సరే ఉంటా. విన్నావా బేబీ? విన్నాను మామ్. ఇక బావ నావాడే. ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. బావా కంగ్రాట్స్ బావా, కంగ్రాట్స్. నేను గదిలోకి వెళ్లి తీవ్రంగా ఆలోచించాను బావా. నీకు నాకంటే ఆ వసుంధరే కరెక్ట్. అందుకే మీ పెళ్లి ఘనంగా జరగాలని కోరుకుంటున్నాం. అవునలుడు, కాకర్ల వారింట్లో పెళ్ళంటే ఒక 10 ఏళ్ళు జనాల నోట్లో నానాలి. అందరూ మీ పెళ్లి గురించే చెప్పుకోవాలి. మీరు నన్ను ఇంత త్వరగా అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు అత్తయ్య. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే అల్లుడు. ఇంకా ముందు ముందు చాలా సంతోషంగా ఉంటుంది. పెళ్ళంటే ఆప్యాయతలు, అనురాగాలు, కలిసి భోంచేయడాలు చాలా ఉంటాయి. ఆ సంబరమే వేర్లే. బావ పెళ్లి వీడియో అన్ని న్యూస్ ఛానల్స్ లో రావాలి. తప్పకుండా. తప్పకుండా అంటే కుదరదల్లుడు. మనం పెళ్లి హడావుల్లో పడి మర్చిపోతాం. ఇప్పుడే నీ పెళ్లి వీడియో ఏ ఛానల్లో టెలికాస్ట్ చేయాలో తెలుసుకుందాం. గుడ్ ఐడియా మామ్. నువ్వు రా బావా. రా. రా, రా. నువ్వు కూర్చో. ఈ అత్యాచారానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మా రిపోర్టర్ అందజేస్తాడు. ఇప్పుడు మనం లైవ్ లో చూద్దాం. అయ్యో, నా మనవరాలి జీవితాన్ని నాశనం చేశారు బాబు. బంగారం లాంటి నా మనవరాల్ని పనికిరాన్ని చేసేశారు. దాని జీవితం ఇలా మొక్కలోనే రాలిపోతుంది అనుకోలేదు. దాన్ని ఇప్పుడు ఎవరయ్యా పెళ్లి చేసుకుంటారు? అయ్యో 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 వసు, అయ్యో. ఆ ఏడుస్తుంది మన కాంతమ్మే కదా నక్షత్ర? అవును మామ్. శ్రీనగర్ కాలనీలో వసుంధర అనే అమ్మాయి మీద అత్యాచారం చేసి పరారైన తన మామ జోగేంద్ర. ఎవరు పెళ్లి చేసుకుంటారు బాబు? ఎవరు చేసుకుంటారు? ఇదిగో ఇదేనయ్యా నా మనవరాలు. ఏంటి, వసుంధర అత్యాచారానికి గురైందా? మామ్, అక్కడున్నది అసలు మన వసుంధరేనా? నీకేమైనా పిచ్చా బేబీ? అక్కడ కాంతమ్మ గుండెలు బాదుకుని ఏడుస్తుంది. టీవీ యాంకర్ చెప్తుంది. ఇంకా సేపట్లో అత్యాచారానికి గురైన కాకర్ల వంశీకృష్ణ మాజీ పిఏ వసుంధర అని చెప్తే కానీ నమ్మరా? ఇందాకే కదా మామ్
వసుంధర ఈ ఇంటి కోడలవుతుందనుకున్నాం, ఇంతలోనే అత్యాచారానికి బాధ్యురాలైంది. దున్నపోతున్న ఇంట్లో అన్నా ఉండొచ్చు కానీ అలాంటి తాగుబోతులున్న ఇంట్లో ఉండకూడదు బేబీ. ఆ జోగేంద్ర గాడు బాగా తాగేసి సీసా పగలగొట్టేసుంటాడు. ఇప్పుడు వసు జోగేంద్రకి భార్య అవుతుందా, ఈ ఇంటికి కోడలవుతుందా? ఆ న్యూస్ ఛానల్ వాళ్లే నిర్ణయం చేస్తారు బేబీ. ఏమలుడు అంతేగా? నో, ఇది అబద్ధం, ఇది అబద్ధం. మనం ఎంత గట్టిగా అరిచినా టీవీ వాళ్ళు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు అల్లుడు. అన్నయ్య, అన్నయ్య, ఏమైందన్నయ్య? ఇంకో 2 రోజుల దాకా అల్లుడు నోట్లో నుంచి మాటలు రావానన్. ఒక్కసారి నువ్వే టీవీ వైపు చూడు. వసుంధర గారు, వారిచ్చిన బావుగారు. మనసులో ఉన్న ప్రేమమూర్తిని ఇలా చూసి ఆయన తట్టుకోలేరు సుచిత్ర. నువ్వు ఆయన కన్నీళ్లు చూసి బాధపడిపోకు. నిండిన కన్నీళ్లతో సమాధైన ఆశలకు మాట్లాడే జీవం పోయిందత్తయ్య. నేనేం మాట్లాడను, వంశీయే మాట్లాడతాడు. ఏమండి, వీటినేం చేయమంటారండి? నువ్వు రాగానే నన్ను పెళ్లి కొడుకుని చేస్తానన్నావు అప్పు. మీరు అంతా తెలిసి అడుగుతున్నారా? నా నుంచి తెలుసుకోవాలని అడుగుతున్నారా? అమ్మా, నువ్వు నువ్వు ఇది నమ్ముతున్నావు అమ్మా? నమ్మకుండా ఉండటానికి నువ్వే ఏదైనా ఆధారం చూపించు వంశీ. అమ్మా, అమ్మే కదా అని చెప్పి తెలివిగా నా హార్ట్ ఫ్రెండ్ అని చెప్పకండి వంశీకృష్ణ. ఇంకా తన్ని మర్చిపోండి. ఎవరిని మర్చిపోవాలి? ఆ? దేన్ని మర్చిపోవాలో చెప్పు అప్పు. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. ఈ భూమి మీద పూసిన ప్రతి పువ్వు దేవుడి పాదాల చెంతకై చేరాలనుకుంటుంది. కానీ కొన్ని పువ్వులకు ఆ యోగం ఉండదు. వంశీ, తన్ని మర్చిపో. అందుకేనా తీసుకెళ్లిన శుభలేఖలు వెనక్కి తీసుకొచ్చి నన్ను కళ్యాణ మండపానికి తీసుకెళ్తానన్న మాట వెనక్కి తీసుకుంటున్నావా? అసలు నీకు విషయం తెలుసా వంశీ? ఒక రాక్షసి చేసిన పనికి తను నిందిస్తున్నారా? వసుంధర లాంటి దేవత ఈ ఇంటి కోడలుగా రావాలని దేవుడికి దండం పెట్టుకున్నావు కదమ్మా. ఇప్పుడు తను దుర్మార్గురాలైపోయిందా? మీ స్థాయికి తన అర్హురాలు కాదండి. అప్పు, అవును, నీ మనవడు రాముడు కాదు, అసలు మనిషే కాదు. నాలాంటి మనిషిని దేవుడి స్థాయి దాకా తీసుకెళ్ళింది వసుంధర మాత్రమే. వసుంధర మీ పిఏగా పనికొస్తుందేమో కాని మీ భార్యగా మాత్రం ఎప్పటికీ ఈ ఇంటికి రాలేదు. ఒకసారి అన్నయ్య చెప్పేది వినండి నానమ్మా. నా భర్త వీర వెంకట వంశీకృష్ణ గారి సాక్షిగా చెప్తున్నాను, ఇదే నా నిర్ణయం. అయితే నా నిర్ణయం చెప్తాను వినండి. నిందపడ్డ వసుంధర ఎంత నిజాయితీ పర్రాలో ఈరోజే మీ అందరికీ నిరూపిస్తాను. వసుంధరే జన్మ జన్మకి నా భార్యగా ఉంటుంది.
గుర్తుపెట్టుకోండి, మీరు తన కోసం ఏదైనా త్యాగం చేసి తప్పు చేస్తే మీరు ఈ ఇంటికొచ్చాక మా అందరికీ తలకొరివి పెట్టాల్సి వస్తుంది. వసు నా ప్రాణం. తను లేనప్పుడు నేను లేను. వంశీ వంశీ అత్తయ్య, వంశీ వెళ్ళిపోతున్నాడు అత్తయ్య. ఆవేశంలో వెళ్లారు. ఆలోచన మొదలయ్యాక ఆయనే తిరిగొస్తారు సుచిత్ర. నాకు జన్మనిచ్చిన తల్లిగా అమ్మ, నన్ను పెంచిన పెద్దగా అప్పు నన్ను ఆపాలనుకుంటున్నారు. కానీ సాటి ఆడవాళ్లుగా ఒక ఆడపిల్ల బతుకు గురించి ఆలోచించే క్షణం వస్తుంది. అప్పుడు మీరు నా వెంటుంటారు. నాకు పునర్జన్మనిచ్చిన వసుకు బ్రతుకంతా భర్తగా తోడుగా ఉండకపోతే నేనున్నా లేకున్నా ఒక్కటే. వంశీ సార్ జీవితంలో నా వల్ల సంతోషాలు రావాలనుకున్నాను గాని మేడం వాళ్ళు నా వల్ల ఆయనకి జీవితంలో బాధే మిగులుతుంది అని అంటున్నారు. అలాంటప్పుడు దూరంగా ఉండడమే మంచిది. కనపడను, మొహం కూడా చూపించను. ఎక్కడికే? రేపొద్దునే నీ మరదలతో పెళ్లి పెట్టుకుని ఇలా తిరుగుతున్నావు? తక్కువ నువ్వెంత త్యాగపరుడివైనా అది మనసు మార్చుకోదు వంశీ. ఈ కాంతమ్మ కుట్ర పన్నింది అంటే పనైపోవాలంతే. వసుంధరా, వసుంధరా, చెప్పండి సార్, ఎందుకు వచ్చారు? అలాంటివేంటి వసుంధరా? రావద్దనే అర్థం బాబు. దాని బతుకు ఛిద్రం అయిపోయాక నువ్వొచ్చేం చేయగలవు? నీకు వసు అంటే నచ్చదనుకున్నాను, కానీ ఇంత ద్వేషం ఉందనుకోలేదు. జరిగింది ఇది అని చెప్తే చెడిందాన్ని ఉద్ధరించడానికి వచ్చావా? అది చచ్చాక రావాల్సింది. ఏయ్! వసుంధర నిన్ను నానమ్మ అని పిలుస్తుంది కాబట్టి వదిలేస్తున్నాను. లేదంటే చచ్చిపోయి క్షణం అయి ఉండేది. చూడు వసు, నా వైపు చూడు. వెళ్ళిపోండి సార్. చిన్నప్పటి నుంచి నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూశాను వసుంధర. ఇప్పుడు ఇలా అయ్యిందంటే నిన్నెలా వదిలేసుకుంటాను? నా కంఠంలో ఊపిరినంత వరకు నిన్ను వదిలి ఉండలేను. వెళ్ళిపోమని అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నా? వద్దు సార్, వద్దు. మీ ప్రేమ గొప్పది. మీ జీవితం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమ శాపంగా మిగిలిపోకూడదు. అందుకే మిమ్మల్ని నా నుంచి దూరంగా వెళ్ళిపోమంటున్నాను. నా ప్రేమ శాపం కాదు వసుంధర, వరం. నువ్వు నా దేవతవే, నా దానివి, నా హార్ట్ ఫ్రెండ్వి.
నన్ను మనిషిగా మలిచిన మంచిదానివి. నేను తాగుతూ తిరుగుతూ జీవితం నిర్లక్ష్యం చేస్తూ నాకంటూ క్యారెక్టర్ లేకుండా బతికిన వాణ్ణి. మా అమ్మ సంతోషించేలా మలిచావు. నన్నెందుకు చెడిపోయిన వాడు అనరు, నిన్నెందుకు అంటారు? మీ తాత చావుకు నేను కారణమైనా ఆ విషయం నీకు తెలిసినా నన్ను క్షమించి నా ప్రేమను గెలిపించడానికి ప్రయత్నించావు. నేను రాముడిగా ఉండాలా, దేవతను వదిలేసుకొని మళ్ళీ రాక్షసుడిగా బతకాలా? చెప్పు వసు, చెప్పు.